ఎంత ఏమి చేస్తే మన విద్యార్థుల తాలూకు ప్రమాణాలు మనం పెంచగలం అనే దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మనం కానీ చూస్తే అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇంక్లూజివిటీ అంటాం, అంటే సమ్మిళితమైనటువంటి అభివృద్ధి ప్రచారాలు చేస్తున్నారు. ఉదాహరణకి మనకి ఇటీవల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరిగింది విశాఖపట్నంలో. అందులో ఇంచుమించు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనకు వచ్చాయి. 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో లభిస్తాయి. ముఖ్యమంత్రి గారు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రపంచ స్థాయి విద్యని అందించడానికి ముఖ్యమంత్రి గారు మరి ఇంచుమించు 59,176 మంది టీచర్లకు కూడా ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగించే విధంగా వాళ్ళను కూడా సమాయత్తం చేసి వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకి మంచి పునాదులు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎంతో కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు ప్రజలందరికీ కూడా చేరుతూ ఉన్నాయని చెప్పడానికి మేమందరం కూడా మేము గర్విస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి 1,466 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి బైజూస్ ఫ్రీ కంటెంట్ని ఆ మ్యాటర్ని ఆ కంటెంట్ సిలబస్ని అంతటినీ కూడాను మరి మన స్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు పెట్టాలి అంటే మీకు ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మరి నైపుణ్యాలు కలిగినటువంటి రిసోర్సెస్ ఏదైతే ఉంటుందో ఆ నైపుణ్యవంతమైనటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని భారతదేశంలో తయారు చేయాలని ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ మన రాష్ట్రంలో నైపుణ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యవంతమైన రాష్ట్రంగా తయారు చేయాలని ఆయన భావిస్తూ ఉన్నారు. అయితే దీనికి మెయిన్ ప్రాతిపదిక ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్గా ఆ నైపుణ్యవంతమైన హ్యూమన్ రిసోర్సెస్గా మానవ వనరులుగా మనం తీర్చిదిద్దినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని మరి ముఖ్యమంత్రి గారు భావించారు. ఇందుకోసం దీనికి సంబంధించినటువంటి ప్రచారం విషయంలో పబ్లిక్ని మిస్లీడ్ చేసే విధంగా మరి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనిని ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా అభ్యున్నతికి, భవిష్యత్తులో మన విద్యార్థుల తాలూకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అవకాశాలు చేజిక్కించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప విద్యా వ్యవస్థని, గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఒక నైపుణ్యవంతమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం ఏ విధంగా మరి ఇది ప్రజలకు తెలియజేయాలి. మరి దీనికి సంబంధించినటువంటి మరి వ్యతిరేక ప్రచారం ఏదైనా ఉంటే కూడా మా మేధావులు మేమంతా కూడా ఇక్కడ దీనిని మేము ఖండిస్తున్నాం. మరి ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే లక్షలాది మంది విద్యార్థుల కోసం చేస్తున్న వేలాది కోట్ల రూపాయలు, గతంలో 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయిందని అందరూ చెప్పుకుంటున్నాం. కానీ మరి ఈ వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటే మనకి ప్రధానంగా మన విద్యా వ్యవస్థలో కూడా బలహీనతలు ఉండడం. మరి ఏదైతే నెల్సన్ మండేలా ఒకప్పుడు చెప్పాడు, విద్య అనేటటువంటిది ఒక గొప్ప ఆయుధం అన్నాడు ఆయన. అంబేద్కర్ మహాశయుడు చెప్పాడు, విద్య అనేది ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేటటువంటిది అంబేద్కర్ మహాశయుడు కూడా చెప్పాడు. మరి ఈ విద్య అనేదాన్ని ముందు మనం డెవలప్ చేస్తే ప్రజలందరికీ కూడా మరి సమానంగా అందరికీ కూడా విద్యా అవకాశాలు కానీ మనం కల్పించగలిగిస్తే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది. ఇన్నాళ్ళుగా ఏదైతే మనం వెనుకబడితనం అని అనుకుంటున్నామో ఆ వెనుకబడితనాన్ని పారద్రోలడానికి విద్య అనేటటువంటి ఆయుధాన్ని ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మరి ఈరోజు ఆయన దాన్ని ఒక ఆయుధంగా స్వీకరించారు, దాన్ని ఉపయోగిస్తున్నారు. దాని సత్ఫలితాలు కూడా మనం విద్యా వ్యవస్థలో అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో కూడా మరి కేజీ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు కూడా మనం ఆ సత్ఫలితాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో మరి ఒక విద్యా విప్లవం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇంచుమించు మీరు ఈ మధ్యన చూస్తుంటారు, 4,59,564 మంది విద్యార్థులకి మరి ట్యాబ్లు ఇచ్చారు. మరి ఆ ట్యాబ్స్ ప్రొవైడ్ చేశారు. మరి డిజిటల్ విద్యని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మరి ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి గారు మరి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఐబీ కంపెనీతో, అంటే ఇంటర్నేషనల్ బక్లారేట్ అంటాం, అంటే ప్రపంచ స్థాయి సిలబస్ని తీసుకొచ్చి మన